Hi aspirants, I welcome you to the next training program of SSCGT. Today we'll discuss something about articles. I think everyone knows articles include three things: A, an, and B. And A and are called as indefinite articles, and the is called as definite article. So before explaining about this, let me ask you a few questions, friends. మనకి జనరల్ గా more than 10 lakhs of words ఉంటాయి ఇంగ్లీష్ లో. అయితే ఆ 10 lakhs of words ని మనం 8 blocks కింద డివైడ్ చేసాం. Nouns, pronouns, adjectives, verbs, adverbs, prepositions, conjunctions, interjections. ఆ 8 parts of speech లో ఈ articles ని A and D ని ఏ బ్లాక్ లో ఇంక్లూడ్ చేయగలుగుతాం? Nouns, adjectives, verbs, adverbs. ఒక్కసారి ఆలోచించండి. These are adjectives, friends. Okay, understand this. A and B are adjectives. Adjectives are the words which describe nouns. Noun ni describe cheyadaniki use chestaru. This leaves a clue to us that వీటిని ఎప్పుడు మనం nouns కి ముందరే యూస్ చేస్తాం. A and B ని మనం nouns ముందరే యూస్ చేస్తాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే దే ఆర్ adjectives. ఓకేనా? సో అడ్జెక్టివ్స్ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తాయి కాబట్టి నౌన్ కు ముందరే వీటిని యూస్ చేసుకుంటాం. అయితే పుట్ అనదర్ క్వశ్చన్. ఓకే, వీటికి మాత్రమే ఎందుకు సపరేట్ టైటిల్ ఇచ్చారు? ఏ 2-3 వర్డ్స్ ని పికప్ చేసుకొని మనం సపరేట్ గా ఒక టైటిల్ ఇచ్చి దాన్ని ఒక సపరేట్ యూనిట్ చేసుకోలేదు. బట్ ఏ అండ్ డి ని మాత్రమే ఎందుకు ఒక సపరేట్ యూనిట్ చేశాను? ఆర్టికల్స్ అని ఒక టైటిల్ ఎందుకు ఇచ్చాను? థింక్. Because వీటి యూసేజ్ అంత ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్ లో. We use them almost everywhere. సో దీని యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సపరేట్ గా దీనికి ఒక టైటిల్ క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏని అని దీని మనం నౌన్స్ ముందర యూస్ చేస్తాం బికాస్ దే ఆర్ అడ్జెక్టివ్స్. అయితే నౌన్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి. సింగులర్ నౌన్స్ ఉంటాయి, ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. ఒకటి ఉంటే సింగులర్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం. ఇప్పుడు ఏని అని మనం సింగులర్ నౌన్స్ ముందర వాడతామా, ప్లూరల్ నౌన్స్ ముందర వాడతామా? దని మనం సింగులర్ నౌన్స్ ముందర వాడతామా, ప్లూరల్ నౌన్స్ ముందర వాడతామా? థింక్ అబౌట్ దిస్ ఫ్రెండ్స్. సో ఏని అని ఎప్పుడు మనం సింగులర్ నౌన్స్ ముందర మాత్రమే యూస్ చేస్తాం. ఓకేనా? ఏని అని ఎప్పుడు మనం సింగులర్ నౌన్స్ ముందర మాత్రమే యూస్ చేస్తాం. చెక్ చేసుకోండి. ఏ బాయ్, ఏ గర్ల్, ఏ పెన్, ఏ బుక్, ఏ చైర్, ఏ పెన్సిల్. బట్ ఎప్పుడు కూడా మనం ఏ బాయ్స్, ఏ గర్ల్స్, ఏ పెన్స్, ఏ టేబుల్స్, ఏ బుక్స్, ఏ ఫ్యాన్స్, ఏ చైర్స్ అని ఎప్పుడు చెప్పాం. సో దే ఆర్ ఆల్వేస్ యూజ్ విత్ సింగులర్ నౌన్స్. ఓకే, అయితే దాన్ని మనం సింగులర్ నౌన్స్ కి వాడచ్చు, అలాగే ప్లూరల్ నౌన్స్ కి కూడా వాడచ్చు. ఒకటి ఉన్నప్పుడు వాడచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ ద బాయ్, ద బాయ్స్, ద గర్ల్, ద గర్ల్స్, ద పెన్, ద పెన్స్, ద బుక్, ద బుక్స్. ఇట్స్ యూస్డ్ ఫర్ సింగులర్స్ అండ్ ఆల్సో ప్లూరల్స్ అండి. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సింగులర్ అంటే ఏంటి? 1. మనం ఏని అని సింగులర్ నౌన్స్ ముందర మాత్రమే యూస్ చేస్తున్నాము అంటే సింగులర్ అంటే 1 కదా. సో 1 కి బదులుగా యూస్ చేస్తున్నాము అంటాము. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? సో 1 ఆల్రెడీ ఉండగా మనం 1 కి బదులుగా ఏఆర్ఎన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే 1 యూసేజ్ లో మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉండాలి. సో 1 యూసేజ్ లో ఏ ప్రాబ్లం ఉండడం వల్ల మనం ఏఆర్ఎన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేసాము అంటే దానికంటే ముందు మనకు ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఆ ప్రాబ్లం
ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికే మనం సొల్యూషన్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏని యాన్ని మనం సింగులర్ నౌన్స్ ముందర మాత్రమే వాడతాము అంటే సింగులర్ అంటే వన్ కదా. సో వన్ అనే వర్డ్ ఆల్రెడీ ఉండగా మనం యువర్ యాన్ క్రియేట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా వన్ యూసేజ్ లో ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. ఏ ప్రాబ్లం ఉండడం వల్ల మనం వన్ కి బదులుగా ఏ ఆర్ యాన్ ని క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ థింక్ అబౌట్ దిస్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. వన్ అనేది నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది, అంకెని స్పెసిఫై చేస్తుంది. ఎన్ని కావాలి అన్నప్పుడు ఒకటి అని చెప్తాం కదా, అక్కడ వన్ ని యూజ్ చేస్తాం. సపోజ్ మీరు షాప్కి వెళ్ళారనుకోండి, ఎన్ని పెన్స్ కావాలి మీకు? ఒక పెన్ కావాలి, ఐ వాంట్ వన్ పెన్. సపోజ్ మీ మదర్ని అడిగారు నాకు ఆపిల్ కావాలి అని, అమ్మ అడిగింది ఎన్ని ఆపిల్స్ కావాలని, ఒకటి, ఐ వాంట్ వన్ ఆపిల్. సో బర్త్డేకి ఎన్ని డ్రెస్సులు కావాలా నీకు? ఒకటి, ఐ వాంట్ వన్ డ్రెస్. రెండు కావాలి, ఐ వాంట్ టూ డ్రెస్సెస్. ఎన్ని మొబైల్స్ కావాలి నీకు? వన్ మొబైల్ కావాలి. సో అంకెని స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు, నెంబర్ ని స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు, ఒక్కటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వన్ ని యూజ్ చేస్తాం మనం. అయితే సింగులర్ నౌన్స్ లో ఒక్కటి అని కాకుండా ఏదైనా ఒకటి అనే ఎక్స్ప్రెషన్ ని కూడా చెప్పాల్సి వస్తుంది. ఏదైనా ఒకటి, ఇండెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెన్ కావాలి అన్నారు అనుకోండి, మీ ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక పెన్, మీ దగ్గర ఉన్న పెన్స్ లో ఏదో ఒక పెన్. నాకు పేపర్ ఇవ్వు అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ దగ్గర ఉన్న పేపర్స్ లో ఏదో ఒక పేపర్ ఇవ్వు. నాకు పెన్సిల్ ఇవ్వు అంటే అర్థం ఏంటి? మీ దగ్గర ఉన్న పెన్సిల్స్ లో ఏదో ఒక పెన్సిల్ ఇవ్వు. ఇంటికెళ్ళి మీ మదర్ ని నాకు ఆపిల్ ఇవ్వు అన్నారు అనుకోండి, మీ ఉద్దేశం ఏంటి? ఇంట్లో ఉన్న ఆపిల్స్ లో ఏదో ఒక ఆపిల్ ఇవ్వు. ఏదైనా ఒకటి. ఇప్పుడు మీ నాన్న బాంబే వెళ్తున్నాడు, ఏం కావాలా నీకు అని అడిగాడు, నాకు షర్ట్ తీసుకురా అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక షర్ట్. మీరు అంకెని స్పెసిఫై చేయట్లేదు ఒక్కటి అని. ఇక్కడ ఇండెఫినెట్ గా ఏమని చెప్తున్నారు? ఏదైనా ఒకటి అని చెప్తున్నారు. ఎనీ వన్. అలా ఏదైనా ఒకటి అని ఇండెఫినెట్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం యూస్ ఏ ఆర్ యాన్. సో ఒక్కటి అని నెంబర్ ని చెప్పాల్సి వస్తే వన్ ని యూజ్ చేస్తారు. ఏదైనా ఒకటి అని చెప్పాల్సి వస్తే ఏ ఆర్ అని యూజ్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను. యు వెంట్ టు ఎ స్టేషనరీ షాప్ అండ్ ఆస్క్డ్, నాకు పెన్ ఇవ్వండి, ఐ వాంట్ ఎ పెన్. ఏదైనా ఒక పెన్. ఇప్పుడు షాప్ వాడు అడిగాడు మిమ్మల్ని ఎన్ని పెన్స్ కావాలి? ఒకటి ఇవ్వండి, ఐ వాంట్ వన్ పెన్. సో మీ ఫ్రెండ్ అడుగుతున్నారు నాకు పేపర్ ఇవ్వు అంటే ఏంటి? ఏదైనా ఒక పేపర్ ఇవ్వు. మీ ఫ్రెండ్ అడిగాడు ఎన్ని పేపర్స్ కావాలని? ఒక పేపర్ ఇవ్వు, ఐ వాంట్ వన్ పేపర్. సో ఇంటికి వెళ్ళారు, అమ్మని అడుగుతున్నారు, అమ్మ నాకు ఆపిల్ ఇవ్వు, ఐ వాంట్ అన్ ఆపిల్. అర్థమవుతుంది అనుకుంటా మీకు, ఐ వాంట్ అన్ ఆపిల్. కానీ మీ మదర్ అడిగింది అనుకోండి ఎన్ని ఆపిల్స్ కావాలి అని, అప్పుడు వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఐ వాంట్ వన్ ఆపిల్. సో ఏ ఆర్ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏదైనా ఒకటి అనే సెన్స్ ని మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ ఆర్ యాన్ యూజ్ చేస్తారు. కానీ ఒక్కటి అని అంకెని స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు వన్ యూజ్ చేస్తారు. నాకు చాక్లెట్ ఇవ్వు, వాట్ డస్ ఇట్ మీన్? ఏదైనా ఒక చాక్లెట్ ఇవ్వు. మీ దగ్గర ఉన్న చాక్లెట్స్ లో ఏదో ఒక చాక్లెట్ ఇవ్వు. ఎనీ వన్, గివ్ మీ ఎ చాక్లెట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని చాక్లెట్స్ కావాలి అని అడిగినప్పుడు ఒక్క చాక్లెట్ చాలు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు? ఐ వాంట్ వన్ చాక్లెట్. నెంబర్ ని స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు వన్ నే యూజ్ చేస్తారు. కానీ ఏదైనా ఒకటి అని ఇండెఫినెట్ నెంబర్ ని స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు యువర్ యాన్ యూజ్ చేస్తారు. సో యువర్ యాన్ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందంటే వన్ అనేది ఒకటి అనే అంకెని మాత్రమే స్పెసిఫై చేస్తుంది. ఏదైనా ఒకటి అని చెప్పదు ఇండెఫినెట్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు. దానికోసం మనం యువర్ యాన్ క్రియేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఐ థింక్. ఓకే, సో లెట్ us go for the next step. ఒకటి అని చెప్పడానికి వన్ ఉంది, మరి ఏదైనా ఒకటి అని చెప్పడానికి ఎందుకు మనం రెండు ఆర్టికల్స్ క్రియేట్ చేస్తున్నాం? ఒకటే క్రియేట్ చేసింది సరిపోయేది కదా. వన్ ఒక్కటి అని చెప్పడానికి వన్ ఉంది, ఏదైనా ఒకటి అని చెప్పడానికి మనం రెండు ఆర్టికల్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఒకటే క్రియేట్ చేసుకుంటుంటే మనకి ఏ కన్ఫ్యూషన్ లేదు కదా. ఇప్పుడు ఏ ఎక్కడ వాడాలా, యాన్ ఎక్కడ వాడాలా అనేది లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ కన్ఫ్యూషన్ ఫర్ us, రైట్? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? థింక్.
నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కి మీకు కనుక ఆన్సర్ వస్తుంది అంటే యువర్ వండర్ఫుల్ ఇన్ థింకింగ్ ఫ్రెండ్స్. ఇఫ్ నాట్, క్విక్లీ డెవలప్ దట్ క్వాలిటీ, బికాస్ ఆ క్వాలిటీ లేకపోతే ఎన్హాన్స్మెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. భాష అంటే ఇట్స్ నథింగ్ బట్ సౌండ్స్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సౌండ్స్, శబ్దాలు. మనం పలుకుతున్న ప్రతి శబ్దం వినటానికి, పలకడానికి మ్యూజికల్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేయాలి. మన ఇంగ్లీష్ లో ఉన్న 26 లెటర్స్ ని మనం ఓవల్ సౌండ్స్ గా, కాన్సనెంట్ సౌండ్స్ గా డివైడ్ చేసుకున్నాం. AEIOU ఓవల్ సౌండ్స్ అన్నాం, మిగతాటి కాన్సనెంట్ సౌండ్స్ అన్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఆన్ అనేది ఓవల్ సౌండ్స్ కి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, an apple, an orange, an elephant, an aeroplane, an inkpot, an egg. కంఫర్టబుల్ గా ఉందా లేదు? ఒకవేళ ఓవల్ సౌండ్స్ కి మీరు ఏ యూజ్ చేసి చూడండి, ఏ ఎగ్, ఏ ఏరోప్లేన్, ఏ ఎన్వలప్, ఏ ఎలిఫెంట్, ఏ ఆరెంజ్, ఏ యాపిల్, కంఫర్టబుల్ గా ఉందా? AEIOU సౌండ్స్ కి ఏ అనేది బాగుండదండి. అందుకే మనం ఆన్ని క్రియేట్ చేసుకున్నాం ఓవల్ సౌండ్స్ కి. ఓకే, అండ్ మిగిలిన సౌండ్స్ ఉన్నాయి కదా, BCD, FGH, JKLMN, PQRST, VWXYZ, AIOU కాకుండా మిగిలిన సౌండ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం మనం ఏ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఏ బాగుంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఏ బాయ్, ఏ గర్ల్, ఏ పెన్, ఏ బెంచ్, ఏ మొబైల్, ఏ కార్, ఏ పెన్సిల్, ఏ పేపర్, ఇట్స్ గుడ్. కానీ అక్కడ మనం ఆన్ యూజ్ చేసి ట్రై చేద్దాం. చూడండి, అస్సలు బాగుంటుంది వినడానికి. లైక్ ఆన్ పేపర్, ఆన్ పెన్, ఆన్ బుక్, ఆన్ బాయ్, ఆన్ గర్ల్. ఇస్ ఇట్ కంఫర్టబుల్? అబ్సల్యూట్లీ నాట్ ఫ్రెండ్స్. సో AEIOU సౌండ్స్ కి ఆన్ బాగుంటుంది కాబట్టి ఆన్ క్రియేట్ చేస్తున్నాం. కామన్ సెన్స్ తో చెప్తున్నానండి రూల్. ఓకే, సో మిగిలిన కాన్సనెంట్ సౌండ్స్ కి ఏ బాగుంటుంది కాబట్టి ఏ క్రియేట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ గా ఇంగ్లీష్ కి డిజైన్ చేశారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. ఎందుకు రెండు ఆర్టికల్స్ క్రియేట్ చేశారు అంటే కాన్సనెంట్ సౌండ్స్ కి ఏ బాగుంటుంది, ఓవల్ సౌండ్స్ కి ఆన్ బాగుంటుంది. అందుకే రెండు ఆర్టికల్స్ ని క్రియేట్ చేశారు. ఓకేనా? Now let us go a bit deeper into this. Now everything is resolved. నెంబర్ ని స్పెసిఫై చేయడానికి వన్ యూస్ చేస్తారు. ఏదైనా ఒకటి ఇండెఫినెట్ నెంబర్ ని చెప్పడానికి ఆర్ ఆన్ యూస్ చేస్తారు. అయితే ఇంగ్లీష్ లో మనం ఆల్ఫాబెట్స్ ని ఓవల్స్ గా, కాన్సనెంట్స్ గా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? ఆలోచించండి. నేను బ్రీఫ్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. యాక్చువల్ గా మీరు ఏ భాష తీసుకున్నా ఆ భాషలో 56 లెటర్స్ ఉంటాయండి. అక్షరం అనేది ఒక శబ్దానికి మనం పెట్టుకున్న గుర్తు. ఆ అనే శబ్దానికి మనం పెట్టుకున్న గుర్తు. ఆ అనే శబ్దానికి మనం పెట్టుకున్న గుర్తు. సో అక్షరాలు శబ్దాలకు మనం పెట్టుకున్న గుర్తులు. సో తెలుగులో అయినా మిగతా ఏ భాషలో అయినా 56 లెటర్స్ ఉంటాయి. అయితే అందులో 46 సౌండ్స్ ని మనం వాడుతూ ఉంటాము అన్నమాట. ప్రతి అక్షరం ఒక శబ్దానికి గుర్తు. సో మనకి 46 సౌండ్స్ ఉంటాయి. 46 లెటర్స్ యూజ్ చేస్తాం, 46 సౌండ్స్ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉంటాయి. మిగతా భాషల్లో 46 సౌండ్స్ ఉన్నాయి అంటే మనకి ఇంగ్లీష్ లో కూడా 46 సౌండ్స్ కావాలి కదా. సో ఆ సౌండ్స్ ని క్రియేట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఉన్న లెటర్స్ ని రెండుగా డివైడ్ చేసుకున్నాం, ఓవల్స్ గా, కాన్సనెంట్స్ గా. వాటి నుంచి మనం 46 సౌండ్స్ ని క్రియేట్ చేసుకున్నాం. 5 ఓవల్స్ నుంచి 21 సౌండ్స్ ని క్రియేట్ చేసుకున్నాం. మిగిలిన 21 కాన్సనెంట్స్ నుంచి 25 సౌండ్స్ ని క్రియేట్ చేసుకున్నాం. అలా 46 సౌండ్స్ ని క్రియేట్ చేసుకున్నాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాన్సనెంట్ ముందర ఏమి కాదు యూజ్ చేసేది, కాన్సనెంట్ సౌండ్స్ ముందర. ఎందుకంటే ఒకవేళ అన్ని భాషల్లో 26 లెటర్స్ ఏమిటి, 26 సౌండ్స్ ఏమిటంటే అప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 26 నుంచే 46 సౌండ్స్ ని క్రియేట్ చేశాం కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క వర్డ్ ని ఒక్కొక్క లాగా పలుకుతూ ఉంటాం. అందుకని అక్షరం ఏని అన్ని డిజైన్ చేయదు.
నౌన్ స్టార్టింగ్ లెటర్ ఉంది కదా, ఇప్పుడు బి వచ్చింది అనుకోండి, బి అనేది డిసైడ్ చేయదు ఏ వాడాలా అండ్ వాడాలా అనేది. మరి ఏది డిసైడ్ చేస్తుందంటే ఓవల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్. ఇది అర్థం చేసుకోండి. ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అండ్ యూస్ చేయాలి. కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు మనం ఏ యూస్ చేయాలి? ఇది మీకు అర్థం అవడం కోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ హవర్, ఆనెస్ట్, హోటల్. ఈ వర్డ్స్ అన్ని కూడా దేంతో స్టార్ట్ అవుతున్నాయి? హెచ్ తో స్టార్ట్ అవుతుంది. హెచ్ అనేది నార్మల్ గా ఇట్స్ ఎ కాన్సనెంట్. ఒకవేళ కాన్సనెంటే ఏ ఆర్ ని డిజైన్ చేస్తుంది అంటే ఇక్కడ ఏం ఉండాలి? ఏ ఉండాలి. కానీ ఏ ఉండదు ఇక్కడ. ఎందుకు ఏ ఉండదు ఇక్కడ అంటే ఇక్కడ హెచ్ ఉంది, కానీ హెచ్ ని మనం పలకము. ఏం పలుకుతాం? అవర్, ఆనెస్ట్, హోటల్. ఓకేనా? సో హెచ్ ని సైలెంట్ చేసి మిగతా లెటర్స్ ని పలుకుతున్నాము. సో ఆ సౌండ్స్ దేంతో స్టార్ట్ అవుతున్నాయి? ఓతో స్టార్ట్ అవుతున్నాయి. ఓ అనేది ఓలా కాన్సనెంట్, ఓవల్ కదా. అందుకే మనం ఇక్కడ ఏం యూస్ చేయాలంటే ఆన్ యూస్ చేయాలి, బట్ ఏ యూస్ చేయకూడదు. నవ్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది నౌన్ అనేది ఆర్టికల్ ని డిసైడ్ చేయదు. ఏ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో అది డిసైడ్ చేస్తుంది. సో సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వన్ ఐడ్ బెగ్గర్, 1 రూపీ కాయిన్. ఇక్కడ చూడండి, ఈ రెండు వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతున్నాయి? ఓతో స్టార్ట్ అవుతున్నాయి. ఓ అనేది ఏంటి? ఇట్స్ ఓవల్. ఓవల్ అయినప్పుడు ఏముండాలి ఇక్కడ మనకి? ఆన్ ఉండాలి. కానీ ఆన్ ఉండదు, ఏ ఉంటుంది. ఎందుకు ఏ ఉంటుంది అంటే ఈ వర్డ్స్ ఓతో స్టార్ట్ అయినా కూడా ఓని మనం పలకట్లేదు. ఏమని పలుకుతున్నాం? 1 రూపీ కాయిన్, 1 ఐడ్ బెగ్గర్. అంటే ఏ సౌండ్ ని తీసుకుంటున్నాం? వా. విఏ సౌండ్ ని తీసుకుంటున్నాం. వి అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, అందుకే మనం ఏ యూస్ చేస్తాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, లెటర్ అక్షరం డిసైడ్ చేయదు ఏనా ఆనా అనేది. దాని యొక్క సౌండ్ డిసైడ్ చేస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓవల్ సౌండ్ అయితే ఆన్ వాడండి, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ వాడండి. నెక్స్ట్, యూరోపియన్. ఇది చూడండి, ఈతో స్టార్ట్ అవుతుంది. ఈ అనేది ఓవలా కాన్సనెంట్? ఓవల్. సో ఏం రావాలి? నార్మల్ గా ఆన్ రావాలి. కానీ ఆన్ ఉంటుంది ఇక్కడ. ఏముంటుంది? ఏ ఉంటుంది. ఎందుకు ఏ యూస్ చేస్తాం మనం ఇక్కడ అంటే ఈతో స్టార్ట్ అయినా కూడా ఇది ఈ సౌండ్ ని తీసుకోదు. ఎగ్, ఎలిఫెంట్, ఈ సౌండ్ ని తీసుకోదు. ఏ సౌండ్ ని తీసుకుంటుంది? యూరోపియన్, వైయు సౌండ్ ని తీసుకుంటుంది. సో వై అనేది కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏ యూస్ చేస్తాం. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, యూనియన్, యూనివర్సిటీ, యునైటెడ్. ఈ వర్డ్స్ అన్ని కూడా యూతో స్టార్ట్ అవుతుంది. సో యూ అనేది ఓవల్. సో మామూలుగా ఏముండాలి ఇక్కడ? ఆన్ ఉండాలి. కానీ ఆన్ యూస్ చేయండి. ఇక్కడ ఏం యూస్ చేస్తాను? ఏ యూస్ చేస్తాను. ఎందుకు అంటే ఇవన్నీ యూతో స్టార్ట్ అయినా కూడా యూ సౌండ్ ని తీసుకోవు, వైయు సౌండ్ ని తీసుకుంటాను. అందుకే ఏమని చెప్తాను? ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ, ఏ యునైటెడ్, ఏ యునైటెడ్ టీమ్, like this. I hope you understood, friends. I'll give you some more examples. Generally, we'll be using MA, MBA, MCA, MLA, MLC, like this. ఈ వర్డ్స్ అన్ని దేంతో స్టార్ట్ అవుతున్నాయి? ఎం తో స్టార్ట్ అవుతున్నాయి. ఎం అనేది కాన్సనెంట్ కదా. సో ఏముండాలి ఇక్కడ? ఏ ఉండాలి. కానీ ఏ ఉండదు. ఏముంటుంది? ఆన్ ఉంటుంది. ఎందుకు ఆన్ ఉంటుంది ఇక్కడ అంటే అండర్స్టాండ్ దట్ ఇవన్నీ కూడా ఎంతో స్టార్ట్ అయినా అవి తీసుకునే సౌండ్స్ ఎం కి సంబంధించినట్టు కాదు. ఏ సౌండ్స్ ని తీసుకుంటాయి? ఈఎం సౌండ్ ని తీసుకుంటాయి. సో ఈ అనేది ఓవల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం ఏం యూస్ చేస్తామంటే ఆన్ యూస్ చేస్తాం. సో ఏమని చెప్తాం? ఆన్ ఎంపీ, ఆన్ ఎంబీఏ, ఆన్ ఎంసీఏ, ఆన్ ఎంఎల్ఏ అని చెప్తామే తప్ప we will not say AMA,
ANDA, ANCA అని మనం చెప్పాం. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటాం. ఓకే, ఓవల్ సౌండ్స్ వచ్చినప్పుడు A, E, I, O, U సౌండ్స్ వచ్చినప్పుడు ఆన్ యూస్ చేయాలి. కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు మిగిలిన సౌండ్స్ A యూస్ చేయాలి. ఓకే, సో లెట్ మీ రివైజ్ ద హోల్ కాన్సెప్ట్ వన్స్. A and B అనేటివి ఆర్టికల్స్, బట్ సింప్లీ సేయింగ్ దే ఆర్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేస్తాం. అయితే నౌన్స్ లో రెండు ఫార్మ్స్ ఉంటాయి, సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ ఉంటాయి. సింగులర్ నౌన్స్ కి మాత్రమే యువర్ అండ్ యూస్ చేస్తాం. ద అనేది సింగులర్ కి వాడచ్చు, ప్లూరల్ కి వాడచ్చు. ఓకేనా? అయితే సింగులర్ నౌన్స్ ముందర మాత్రమే వాడతాము అంటే సింగులర్ అంటే ఏంటి? వన్ అన్నమాట. సో ఒక్కటికి బదులుగానే యువర్ అండ్ యూస్ చేస్తూ ఉండాలి. వన్ ఆల్రెడీ ఉండగా ఎందుకు మనం యువర్ అండ్ ని క్రియేట్ చేశాము? వన్ అనేది అంకెని స్పెసిఫై చేస్తుంది. ఒక్కటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వన్ ని యూస్ చేస్తాం. కానీ మనకి సింగులర్ లో ఒక్కటి అని మాత్రమే కాకుండా ఏదైనా ఒకటి అనే యూసేజ్ కూడా ఉంటుంది. ఇండెఫినెట్ గా చెప్పే యూసేజ్ ఉంటుంది. ఆ ఇండెఫినెట్ నెంబర్ ని మనం కమ్యూనికేట్ చేయడం కోసమే యువర్ అండ్ క్రియేట్ చేసుకున్నాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. అయితే ఏదైనా ఒకటి అని చెప్పడానికి ఒక ఆర్టికల్ క్రియేట్ చేసుకుంటే సరిపోయేది కదా, మళ్ళీ రెండు ఆర్టికల్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం? ఏ అని, ఆన్ అని. బికాస్ ఐ టోల్డ్ యూ, ఓవల్ సౌండ్స్ కి ఆన్ బాగుంటుంది, కాన్సనెంట్ సౌండ్స్ కి ఏ బాగుంటుంది. అందుకే మనం రెండు ఆర్టికల్స్ ని క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇంగ్లీష్ లో అసలు ఆల్ఫాబెట్స్ ని ఎందుకు రెండుగా డివైడ్ చేయాల్సి వచ్చింది? ఓవల్స్ గా, కాన్సనెంట్స్ గా. మిగతా అన్ని భాషల్లో 56 లెటర్స్ ఉంటాయి అండ్ 46 సౌండ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లో కూడా మనకి ఖచ్చితంగా 46 సౌండ్స్ కావాలి. కానీ ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉన్నాయి. దాని నుంచి 26 సౌండ్స్ వచ్చాయనుకోండి, మిగతా సౌండ్స్ ని కమ్యూనికేట్ చేయడం ఎలా? సో దానికోసం ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ ని ఓవల్స్ గా, కాన్సనెంట్స్ గా డివైడ్ చేశారు. ఈ ఓవల్స్ 5 ఓవల్స్ నుంచి 21 సౌండ్స్ ని క్రియేట్ చేశారు. 21 కాన్సనెంట్స్ నుంచి 25 సౌండ్స్ క్రియేట్ చేశాం. మొత్తం మీద మనకు కావాల్సిన 46 సౌండ్స్ ని క్రియేట్ చేసుకున్నాం. హోప్ యు ఆర్ క్లియర్ టు నౌ. అండ్ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నౌన్ కాన్సనెంట్ తో స్టార్ట్ అయితే ఏ వాడాలి, నౌన్ ఓవల్ తో స్టార్ట్ అయితే ఆన్ వాడాలి అనేది రాంగ్. నౌన్ ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అయితే ఆన్ వాడాలి, కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయితే ఏ వాడాలి అని. దానికి ఐ గేవ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. So now I suppose you are pretty clear with A and an usage, friends. Let me give you a simple question before leaving the class. So general గా A అనేది, an అనేది సింగులర్ నౌన్స్ ముందర మాత్రమే వాడతారు. బట్ ద ని మాత్రం సింగులర్ నౌన్స్ ముందర వాడతారు, ప్లూరల్ నౌన్స్ ముందర వాడతారు. అయితే ద ని మనం ఏమంటాం? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. డెఫినెట్ అంటే ఏంటి? పర్టికులర్ గా, ఖచ్చితంగా మాట్లాడడం కోసం యూజ్ చేసేది. ఓకే, అయితే పర్టికులర్ గా ఖచ్చితంగా మాట్లాడడానికి ద కాకుండా, బికాస్ ద ఇస్ అ సొల్యూషన్ అండి, మనం క్రియేట్ చేసుకున్న సొల్యూషన్. ద కాకుండా ఖచ్చితంగా మాట్లాడడానికి ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ లో ఏదో ఒక వర్డ్ ఉండాలి, అది ఏదో ఒక వర్డ్స్ ఉండాలి. సో పర్టికులర్ గా, డెఫినెట్ గా మాట్లాడడానికి ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, ఆ వర్డ్స్ లో మనకున్న ప్రాబ్లం ఏంటి? ఏ ప్రాబ్లం ఉండడం వల్ల మనం ద ని క్రియేట్ చేసుకుందాం? దిస్ ఇస్ మై సెకండ్ క్వశ్చన్. అర్థమైంది కదా? ఇంగ్లీష్ లో పర్టికులర్ గా మాట్లాడడానికి ఖచ్చితంగా ఏదో ఒక వర్డ్ వర్డ్స్ ఉండాలి. ఆ వర్డ్స్ లో వచ్చిన ప్రాబ్లం వల్లనే మనం ద ని క్రియేట్ చేస్తూ ఉండాలి. ఆ వర్డ్స్ ఏంటి? పర్టికులర్ గా మాట్లాడడానికి ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్, ఆ వర్డ్స్ లో ఏ ప్రాబ్లం రావడం వల్ల మనం ద ని క్రియేట్ చేసుకున్నాం? ఓకే, అండ్ మై థర్డ్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్ దిస్, ఫ్రెండ్స్. మనం ద ని యూజ్ చేయాలి అంటే ఒక నౌన్ డెఫినెట్ అవ్వాలి, పర్టికులర్ అవ్వాలి. పర్టికులర్ అయినప్పుడే, డెఫినెట్ అయినప్పుడే మనం ద ని యూజ్ చేస్తాం. అయితే ఒక నౌన్ డెఫినెట్ ఎలా అవుతుంది, పర్టికులర్ ఎలా అవుతుంది? కాస్త ఆలోచించండి. ఆ నౌన్ డెఫినెట్ ఎలా అవుతుందో మీకు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్లీ అక్కడ మీరు తీసుకెళ్లి ద ని యూజ్ చేస్తారు. బట్ హౌ డస్ దట్ నౌన్ బికమ్ డెఫినెట్? ఓకే, థింక్ అబౌట్ దిస్. అట్లీస్ట్ ఈ 3 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ తో రేపు రాగలిగితే ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద
and I'll tell you where you have to be careful in using the fence. We'll complete the tomorrow. I'll give you a clear-cut understanding of how to use A and B tomorrow so that you can happily write your exam and succeed in that. Remember, if you think you can or if you think you can't, you're right, friends. So think I can. Live with the mantra that I can, I can, I can. Never disturb your belief even to a single % extent, because your belief makes you work. Your work makes you grow in the subject, and that creates your success. Kana belief ni disturb cheskomakandi. So belief ni eppudu develop chestuntarante when you expose yourself for the subject more. Listen to this information again and again. Note down the points, okay, what I've explained in this video, and slowly you will come to a stage where you will get very strong in your belief, and that makes you work, and that work makes you grow, and that growth creates success in you. All the best, friends. Thank you so much for watching these videos. Thanks a lot.